హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వం తరపున ఢిల్లీకి మంత్రులు పొన్నం అలాగే వాకిని పంపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ తరపున టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్స్పై రేపు సుప్రీంకోర్టుకి వెళ్లబోతోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 9పై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్స్పై రేపు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్తోంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 9పై స్టే ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరి ప్రభుత్వం తరపున ఢిల్లీకి మంత్రులు పొన్నం అలాగే వాకిటిని పంపే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టుగా సమాచారం. అలాగే పార్టీ తరపున టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్స్పై రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 9పై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా రేపు సుప్రీంకోర్టుకి వెళ్లనుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ఇప్పటికే గతంలో కూడా సీనియర్ అడ్వకేట్, సీనియర్ కౌన్సిల్స్ని నియమించినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా సీనియర్ కౌన్సిల్ని వాదించేలా చూడాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిపుణులైనటువంటి వాళ్ళందరినీ కూడా సంప్రదిస్తుంది. దీంట్లో భాగంగానే ప్రభుత్వం నుంచి 2 మంత్రుల్ని కూడా ఢిల్లీకి పంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్ అలాగే మంత్రి వాకిటి శ్రీహరి ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి పార్టీ కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆయన 1 గంటకు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్లతోటే 42% రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థలకు వెళ్తామని ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకి సంబంధించినటువంటి అంశం మీద సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించాలనుకుంటుంది. అయితే ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో చెప్పినటువంటి అభ్యంతరాల్లో ఎంపెరికల్ డాటాకు సంబంధించి అనేక అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే బీసీలకు సంబంధించి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. అయితే గ్రామాల వారీగా ఎంపెరికల్ డాటాని చేయాలి అనేటువంటి, గ్రామాన్ని యూనిట్గా తీసుకొని చేయాలనేటువంటి ఆ చర్చని హైకోర్టు చర్చ లేవనెత్తినటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా సుప్రీంకోర్టులో తమ వాదనల్ని బలంగా వినిపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు ఎలాంటి జోక్యం చేసుకోలేదు. హైకోర్టు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది అనేటువంటి అభిప్రాయంతో ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా నిన్న ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెసులుబాటుకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి ఏదైనా రిప్లై ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రభుత్వం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రేపు సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి సీనియర్ కౌన్సిల్ని పెట్టి వాదించాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో తీర్పు వచ్చేటువంటి అవకాశము ఉందా లేదా అనేదాన్ని పక్కన పెడితే న్యాయపరంగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వే, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, ఎంపెరికల్ డేటాకి సంబంధించినటువంటి విషయాల మీద మాత్రం క్షుణ్ణంగా సుప్రీంకోర్టులో తమ వాదనల్ని వినిపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ చారి.